ఇక భద్రాచలం ప్రధాన అర్చకుడిపై కూడా సంచలన ఆరోపణలు వస్తున్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. అర్చకుడి కుటుంబంపై కోడలు ఫిర్యాదు చేశారు. 8 మందిపై కేసు పెట్టారు బాధితురాలు. మామ పొడిచేటి సీతారామానుజాచార్యులపై కోడలి తీవ్ర ఆరోపణలకు సంబంధించిన బ్రేకింగ్ వార్త. తన శరీరాన్ని అసభ్యంగా తాకేవాడిని ఆమె కంప్లైంట్లో పేర్కొన్నారు. భర్త, అత్తమామలు, ఆడపడుచులు అదనపు కట్నం కోసం వేధించేవారని కూడా ఇందులో పేర్కొన్నారు. 10 లక్షలు తీసుకురావాలని, లేకపోతే భర్తకు వేరే పెళ్లి చేస్తామని కొట్టి బెదిరించేవారని వాపోయారు. బాధితురాలి స్వగ్రామం తాడేపల్లిగూడెంలో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. సీతారామానుజాచార్యుల్ని సస్పెండ్ చేసింది దేవస్థానం. భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడిపై సస్పెన్షన్ వేటు పడింది. వరకట్నంతో పాటు లైంగిక వేధింపుల పికిల్ బిజినెస్ నాన్ వెజ్ పచ్చళ్లను తయారు చేస్తూ 5 లక్షలు సంపాదిస్తున్నారు వీరు. మీరు కూడా అలా సంపాదించాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పాల్పడుతున్నారన్న కోడలి ఫిర్యాదుతో ప్రధాన అర్చకుడి పొడిచేటి సీతారామానుజాచార్యులు, అతని దత్త కుమారుడు సీతారాంను కూడా ఆలయ ఈఓ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీతారామానుజాచార్యులకి కొడుకులు లేకపోవడంతో సీతారాంను కొన్ని సంవత్సరాల క్రితం దత్తత తీసుకున్నారు. తాడేపల్లిగూడెంకు చెందిన యువతితో 2019లో వివాహం చేయించారు. వివాహమైన కొన్నాళ్ల నుంచి ఆమెకు వరకట్న వేధింపులు మొదలయ్యాయంటున్నారు. మామ సీతారామానుజాచార్యులు తరచూ వేధిస్తున్నారంటూ తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లో కోడలు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్నారు ఈ ఇద్దరు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులకి మొదటి నుంచి వివాదాస్పదుడనే పేరుంది. 9 ఏళ్ల క్రితం ఆలయంలో ఆభరణాలు మాయమై ప్రత్యక్షమైన ఘటనలో శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్నారు. ఇటీవల ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహించిన ఖగోళ యాత్రలో పాల్గొని దేవాదాయ శాఖ, దేవస్థానం మార్గదర్శకాలను ఉల్లంఘించారని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు.